కొంచెం సఫర్ అవుతుంది. 20 lakhs వరకు కూడా ఖర్చు వచ్చింది. అన్ని స్టేట్ తిరిగినా, అన్ని రాష్ట్రాలు తిరిగినా ఏం లేదు. మాకు మేడం చెప్తే ఒకసారి ఇట్లాంటి వచ్చి చెప్పారు మా మిస్సెస్కి. మా మిస్సెస్ నాతో చెప్పారు, ఇట్లాంటి చాలా చూసేలే వదిలేరు, పట్టించుకోబాక అని చెప్పారు. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డే వచ్చారు. ఆ తర్వాత వాడారు, మంచిగా రికవర్ అయిపోయింది. తన పని తను చేసుకుంటూ పోతుంది. తర్వాత నా దగ్గర చాలా టెస్ట్ మోనీస్ ఉన్నాయి. రీసెంట్గా ఏంటంటే ఒక సిఐడి ఆఫీసర్ వచ్చారు బీపీ చెక్ చేయించుకోవడానికి వాళ్ళ వైఫ్కి. వస్తే ఆమె చాలా డల్గా ఉన్నారు. ఏంటి మేడం ఏమైంది ఇంత డల్గా ఉన్నారంటే, బీపీ చెక్ చేసిన తర్వాత జనరల్గా మాట్లాడుతూ మన ఐపల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే సరే తీసుకురా బాబు అన్నది. తీసుకొచ్చినప్పుడు ఆమె రాలేదు, ఆయన వచ్చాడు. నాకు ఇచ్చేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వాలి, ఏమైనా తేడా వస్తే ఎట్లుంటుందో నీకు తెలుసు సిఐడి ఆఫీసర్ అంటే అన్నాడు. నాకు కొంచెం అంటే జస్ట్ లైక్ వార్నింగే ఇచ్చాడు నాకు ఆయన. లేదు సార్ అమ్మకి తగ్గిపోతుంది తీసుకోండి నేను నవ్వాను. ఆయన వార్నింగ్ ఇచ్చాడు, నేను నవ్వాను. ఆ తర్వాత తీసుకొని వెళ్ళిపోయిన 15 days తర్వాత ఒక ఫోన్ చేసి, బాబు ఒక్క రిక్వెస్ట్ నీకు, నాకు అడగగానే 2 ఇచ్చేటట్టుగా ఏర్పాటు చెయ్యి అని చెప్పాడు. ఇప్పటికి 1 year నుంచి వాడుతున్నారు. వాళ్ళ పాప అమెరికాలో ఉంటుంది. ఆ అమెరికా నుంచి వచ్చిన రాగానే మళ్ళీ వాళ్ళ పాపకి ఇచ్చాడు. నన్ను అంటే వార్నింగ్ నుంచి నన్ను రిక్వెస్ట్ స్టేజ్కి తీసుకొచ్చింది ఈ ఐఫోన్స్. థ్యాంక్స్ యూ సార్. ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రొడక్ట్స్ సజెస్ట్ చేసి ఉంటారు? ఇప్పటికీ 18 సార్లు ఫ్రీ ప్రొడక్ట్ తీసుకున్నాను. ఫ్రీ ప్రొడక్ట్